హలో అండి, ఐఎమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. ఈ రోజు మనము డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ గురించి తెలుసుకుందాము. డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే రెండు పక్క ఓవరీస్ లో ఎగ్స్ అనేటివి బాగా తక్కువగా అయిపోవడం అండి. ఇవి సిమ్టమ్స్ వైజ్ మనకి ఎలా తెలుస్తాయి అంటే, మెన్స్ట్రల్ సైకిల్ అంటే పీరియడ్స్ వచ్చే దాంట్లో మనకు చేంజెస్ కనిపించడం. అంటే ప్రీవియస్ గా మీకు ఒక 28 to 30 డేస్ సైకిల్ జరుగుతుంది, కానీ ఇప్పుడు రీసెంట్ గా మీకు 20 డేస్ కే సైకిల్ వచ్చేయడం, అంటే ముందుగా పీరియడ్ వచ్చేయడము, ఇలాంటిది జరుగుతుంటే అది ఒక ఇండికేషన్ అన్నమాట డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అంటే ప్రీవియస్ గా మంత్లీ వన్స్ మీకు పీరియడ్ వచ్చి ఇప్పుడు వచ్చేసి 2 months కి కానీ 3 months కి కానీ పీరియడ్ వస్తున్నట్లయితే, లేదు ఒకవేళ పీరియడ్ వచ్చినా కూడా మీకు ఫ్లో అనేది బాగా తగ్గిపోయింది, 2 to 3 days అయ్యే పీరియడ్ జస్ట్ 1 day అవుతుంది, ఫ్లో బాగా తగ్గిపోయింది అంటే కూడా డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని మనము చెప్పొచ్చు. సో ఈ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ స్కాన్ లో ఎలా కనిపిస్తుంది? సో స్కాన్ చేసినప్పుడు మనకు యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది చూస్తాము. ఈ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది లెస్ దాన్ 5 ఉంటే మనము ఓవేరియన్ రిజర్వ్ అనేది బాగా తగ్గిందని చెప్పొచ్చు. సో ఈ AFCs ని మెజర్ చేసిన దాన్ని మనము ఒక బ్లడ్ టెస్ట్ తో కూడా కోరిలేట్ చేసుకోవచ్చు. దాన్ని AMH అంటారు. AMH అంటే యాంటీ ముల్లరేరియన్ హార్మోన్. ఈ బ్లడ్ టెస్ట్ సైకిల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఈ బ్లడ్ టెస్ట్ మనం చేసిన తర్వాత మనకు వాల్యూ అనేది లెస్ దాన్ 1.2 వచ్చినట్లయితే అండ్ AFCs లెస్ దాన్ 5 ఉన్నట్లయితే మనము డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని చెప్తాము. సో ఈ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫర్ సపోజ్ మీకు డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని స్కాన్ లో అండ్ బ్లడ్ టెస్ట్ లో తెలిసింది, కానీ మీ ఏజ్ అనేది 30 బిలో ఉంది. సో అలాంటప్పుడు హస్బెండ్ పారామీటర్స్ అన్ని బాగున్నాయి, ట్యూబల్ ఫ్యాక్టర్ పెథాలజీ ఏం లేదు, ఓన్లీ రిజర్వ్ ఒకటే తగ్గిందంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఒక 2 cycles IUI ట్రై చేయొచ్చు, కానీ అండర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ గైడెన్స్ మాత్రమే. అండ్ ఒకవేళ మీకు ఏజ్ అనేది ఎక్కువగా ఉంది, 35 to 37 ఆ రేంజ్ లో ఉంది, అండ్ మీకు డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ గా IVF కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.